హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు లడ్డు చేసి చూపిస్తానండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ లడ్డు అండి ఇది. ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు. పిల్లలు స్వీట్ తినాలి అని అనుకున్నప్పుడు అడిగినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చక్కగా ఈజీగా లడ్డు అనేది చేసి పెట్టేయచ్చండి. చాలా చాలా సింపుల్. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. తక్కువ ఖర్చుతో టేస్టీ స్వీట్ చేసి చూపిస్తాను. అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో పంచదార, 2 ఇలాచీ తీసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పంచదారని గ్రైండ్ చేసుకుందామండి. అలాగే 2 యాలకులు కూడా చూపించాను కదా, అవి 2 కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ షుగర్ పౌడర్ అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఈజీగా మనం రెడీ చేసి పెట్టేయచ్చండి. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు. స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, వారి కోసం ఇలా ఈజీగా మీరు రెసిపీ అనేది చేసేయండి. గ్రైండ్ చేసుకున్న పంచదారను ఒక గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ చూపించాను కదా, దానిని కూడా వేరొక గిన్నెలో వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని కాచి చల్లార్చిన పాలను కలుపుకోండి. ఒకేసారి మొత్తం పోయకుండా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఎక్కువగా జారుగా అవ్వకూడదు. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ రోజు పెట్టిన రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ముద్దలాగా వచ్చింది కదా. పిండి అనేది మరీ గట్టిగా ఉంటే కొంచెంగా చేతికి పాలు అప్లై చేసుకుని ఆ పాలతో కొంచెం కొంచెంగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి. ఇది బొంబాయి రవ్వతో చేస్తున్నాం కదా, చాలా చాలా ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మనం కలిపి పెట్టుకున్న రవ్వ ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా సింపుల్గా ఇవి కుక్ అయిపోతాయండి. ఎక్కువ టైం తీసుకోవు. అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఈ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ అండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత, కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఇలా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఎక్కువగా మాడనివ్వకూడదు. ఎక్కువగా కలర్ చేంజ్ అయిందంటే లడ్డూకి టేస్ట్ అనేది మాడిపోయి చేదొచ్చేస్తుందండి. ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని చేతికి పాలు అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుని అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా వేసుకుని అవన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి ముక్కలు చూపించాను కదా, అవి కూడా ఆయిల్లో వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ కొబ్బరి ముక్కలు కూడా అస్సలు ఆయిల్ అనేది పీల్చదండి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అవన్నీ తీసుకుని చిన్న పునుకులు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరి రెడ్ కలర్ వచ్చేందంటే చేదుగా అయిపోతుంది, రెసిపీ అనేది బాగోదు.
ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. రవ్వలాగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ చూపిస్తాను నేను మీకు. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా రవ్వలాగా వచ్చింది కదా. కొబ్బరి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి మాత్రం స్కిప్ చేయకుండా కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పంచదారని పౌడర్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా. దానిలో ఈ రవ్వ కూడా గ్రైండ్ చేసిన రవ్వను కూడా వేసేసుకుని అలా కలుపుకోవాలండి. అలా మనం డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా అలా గ్రైండ్ చేసుకుని షుగర్ పౌడర్లో కలిపేసుకుందాం. ఇప్పుడు రెండు కూడా చక్కగా మిక్స్ చేద్దాం. పంచదారని రవ్వకి బాగా పట్టిద్దామండి. షుగర్ పౌడర్ మనం షుగర్ని పౌడర్ చేసాం కదా, ఈజీగా అది రవ్వలో కలిసిపోతుంది. తర్వాత కొంచెంగా 2-3 స్పూన్లు పాలు పోసుకుంటే సరిపోతుందండి. లేదంటే పాలు ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి. 2-3 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇలా ముద్దగా ఫామ్ అయింది కదా. ఇలా చక్కగా గట్టిగా వచ్చింది కదా. దీని నుండి మనం కొంచెం కొంచెంగా తీసుకుని కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవటమే, లడ్డూలను చుట్టుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఏమీ యూజ్ చేయలేదు కదా. చాలా సింపుల్గా ఈజీగా మనం పిల్లలకి రెడీ చేసి పెట్టేయచ్చండి. ఫ్రెండ్స్, నా రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఎప్పుడు రెసిపీ అప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. నేను పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ఆ రెసిపీస్ అనేవి నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు. మీ ఫ్యామిలీకి కుక్ చేసి సర్వ్ చేయొచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అంతేనండి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం పెట్టొచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.